టీ20 ఆగమనం తర్వాత వన్డే మ్యాచ్లకు ఆదరణ బాగా తగ్గింది. అయితే గత ఏడాదిగా టీ20 టెస్టులతో పోలిస్తే వన్డే మ్యాచ్లు చూసేందుకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి చాలా మంది చెబుతున్న కారణం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేలు మాత్రమే ఆడుతుండడం. మరి వీరి రిటైర్మెంట్ తర్వాత వన్డే క్రికెట్కు ఆ క్రేజ్ ఉండదా అంటే అవును అని అంటున్నాడు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. విరాట్ కోహ్లీ ఆడుతున్నాడని తెలియగానే రంజీ మ్యాచ్లు చూసేందుకు కూడా జనాలు స్టేడియాలకు ఎగబడి వెళ్లారు. రోహిత్ శర్మ ఆడుతుంటే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లకు కూడా స్టాండ్ పెంచాల్సిన పరిస్థితి. ఈ ఇద్దరు లేకుండా టీమిండియా ఆడిన టెస్టు మ్యాచ్లు ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాల్సి వచ్చింది. అదే టైంలో న్యూజిలాండ్తో తొలి వన్డేకి టికెట్లు ఓపెన్ చేయగానే 8 నిమిషాల్లోనే టికెట్లు అన్నీ అమ్ముడైపోయాయి. దీనికి కూడా కోహ్లీ, రోహిత్లకున్న క్రేజే కారణం. వారి ఆటను చూసేందుకే అభిమానులు స్టేడియానికి వస్తున్నారు అన్నది కూడా నిజమే. ఈ నేపథ్యంలోనే అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత వన్డే క్రికెట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తనకు అర్థం కావడం లేదు అన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 కంటే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ చూసేందుకే జనాలు ఎక్కువగా వస్తున్నారని చెప్పాడు. టెస్ట్ క్రికెట్ కి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారని, దానికొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన్నాడు. అయితే వన్డే క్రికెట్ మనుగడ మాత్రం చాలా కష్టంగా కనిపిస్తోందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతుండడం వల్లే అభిమానులు విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు చూస్తున్నారని అన్నాడు. అయితే ప్లేయర్ల కంటే ఆట ఎప్పుడూ గొప్పదేనని, వాళ్ళిద్దరూ ఎప్పుడో ఒకప్పుడు వన్డే నుంచి తప్పుకోవాల్సిందే అని వ్యాఖ్యానించాడు. మరి రోహిత్, విరాట్ తప్పుకున్నాక వన్డేలు చూసేందుకు జనాలు వస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే అంటూ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చాడు.